చంద్రుని మీదికి విసిరాడు. ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి చూసి, ఓరి చంద్రా, నా కుమారుడు నీ కంటికి అంత చులకనగా కనబడ్డాడా? అందగాడననుకుంటున్న నిన్ను చూసిన వారు ఉండకుందురుగాక. కాదని చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని ఆ జగన్మాత ఆవేశంగా శపించింది. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. ఆ జగదంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది ఆ జగన్మాత. దేవతలంతా అయోమయంతో కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు,